చూసుకున్నట్టయితే మహాపత్రిక ఏమొచ్చిందయ్యా మహాపత్రికల ఐవన వార్తలు ఏం రాసుకొచ్చిర్రు ఏంది ఏం కథ అయ్యో తెలుగు సినిమాల్లో అసభ్యకర డ్యాన్స్ స్టెప్స్ ఇండస్ట్రీపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ కాదా మరి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిక అసభ్యకర డ్యాన్స్ స్టెప్పులపై ఫైర్ అయ్యో నీకు దండం పెడితే నాయన పోరగాళ్ళు ఎదిగా ఈ సినిమాలు పాడైపోను వచ్చిరాని సినిమాలు తీస్తుర్రు ఇప్పుడు నరలోకం అయ్యా డైరెక్టర్లు నిర్మాతలు మీకే మేము కుచ్చి చెప్తున్నాం ఏఎన్ఎన్ నుంచి జర ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోరి మీరు తీసే ఈ విచ్చలవిడి సినిమాలు అవి ఏ రకంగా ఉన్నాయంటే ఇక ఇప్పుడు కరువు కాలం వచ్చింది దేనికో బతుకే బరువయ్యింది ఎందుకో కరువు కాలం వచ్చింది దేనికో బతుకే బరువయ్యింది ఎందుకో ఆడదాని ఒంటి మీద బట్టే బరువైపాయే ఆడదాని ఒంటి మీద బట్టే బరువైపాయే మగవాని తొంటి మీద వస్త్రం కరువైపాయే రాయరంకు మాటలతో బరిదెగించిపోతుండ్రు గౌరవ మర్యాదలన్నీ గంగలో గలిపేస్తుండ్రు ఎందుకో ఎందుకో ఉంటాడా వాడు ఊడిపోతాడా వినాశకాలి విపరీత బుద్ధి ముఖ్యంగా ఈ సినిమాలు తీసేటోళ్ళే ఈ సమాజాన్ని చెడగొడుతున్నారు ఇది అక్షరాల సత్యము ఇది లోక యథార్థము అని నేను హెచ్చరిస్తూ ఉన్నది ఎవరిని నిర్మాతలని డైరెక్టర్లని జర ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి సోయి తెచ్చుకొని గిసవంటి సినిమాలు తీయకూరి పోరగాళ్ళను ఆగం పట్టేయకూరి యువతను మీరు పాతాళ లోకం పడేసి తొక్కినట్టుగా వాళ్ళు ఎంతోమంది యువత చెడు వ్యసనాలకు చెడు మీదనే వాళ్ళ దృష్టి చెడు మీదనే వాళ్ళ సోయి అగో గా రకంగా పోరగాళ్ళు నిట్ట నిలువున న్యాలంగా అర్ధాంతరంగా ఆగమైపోతున్నారు సినిమా నిర్మాతలారా జర్ర మీకు మళ్ళొక్కసారి చెప్తున్నాము ముళ్ళుగర్ర గుచ్చి చెప్పేటట్టుగా చెప్పించుకోకూరి ముళ్ళుగర్ర కుచ్చి చెప్పించేటట్టుగా మీరు చెప్పించుకోకూరి జర తస్మా జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని సమాజానికి ఒక రావసక్కని సందేశం పోరగాళ్ళ బతుకుల్లో నేటి యువత సినిమాల వైపు దృష్టి మళ్లించి ఎంతమంది ఆగమైపోతుర్రో ఇక ఇంట్లో మీ సినిమాలు చేయబట్టి ఇలా వర్గాలు రాజకీయం కంటే ఎక్కువైన ఇలా వర్గాలు ఫ్యాన్స్ వర్గాలు వాళ్ళ కొట్లాటలు వాళ్ళ తన్లాటలు కింద తొక్కిసలాటలు అర్ధాంతరంగా ఆగమైతురు మీరు చేయబట్టి మీ సినిమాలు చేయబట్టి కానీ మీరు తీసే సినిమాలు ఒక అర్థవంతంగా ఉండాలి సమాజానికి అక్కడికొచ్చే విధంగా ఉండాలి మీ సినిమాల ప్రభావంతో మార్పు మంచి ఒక సక్రమమైన తొవ్వలో నడవాలి యువత అగో గసవంటి సినిమాలు తీయరయ్యా లేకపోతే మాత్రము మీరు ఇటనే తీసుకుంటూ పోతే ఇక రేపు వినాశకాలి విపరీత బుద్ధి అనేది మాత్రము మిమ్మల్ని కర్మ వదిలిపెట్టదు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు పశ్చాత్తాపం పడవలసిందే మొత్తానికైతే ఇండస్ట్రీపై మహిళా కమిషన్ సీరియస్ కావాలి ఎంతమంది ఆగమైపోతున్నారు రోడ్ల మీద యువత ఆయన హీరో లోడాసంగ్ వేసుకుంటే లోడాసంగు హీరోయిన్ను గీడికే జాకెట్ వేసుకుంటే ఇగో ఈడికే జాకెట్ ఇగో గీడికే జాకెట్ ఏమన్నా అందం సందం ఉందా కట్టు బొట్టు ఆనాడు మరి ఈ సాంప్రదాయము ఈ సంస్కృతి గంగల కలిసి పాడైపోతుంది గౌరవ మర్యాదలు కూడా లేకుండా గంగల కలిసిపోతున్నాయి అంత విచ్చవిడితనంగా ఈ యువత మారడానికి కారణం ఏందయ్యా అంటే సినిమాలే అందుకనే పాపం కడుపు చదవకుండా మహిళా కమిషన్కు ఇక మరి గా రకంగా ఫిర్యాదులు వస్తున్నాయి ఏదేదో అయ్యి ఏం పాటలో ఏం ఆటలో అసలు ఏమో అర్థమైతే లేదు బికినీలతోటి
ముఖ్యంగా హీరోయిన్లు బికినీలతోటి వేషాలు వేసి రింగ ఎగిరి పాడు చేసి ఒంటి మీద బట్టలు లేకుండా ఆగమాగం జగన్నాథం గిట్ట ఈ రకంగా చేస్తున్నారు కాబట్టి యువత ఆగమైపోతుంది అనేది మాత్రము ఇవాళ సభ్య సమాజము తెలుసుకోవాలి. రానున్న రోజుల్లో సినిమా డైరెక్టర్లు కానీ సినిమా నిర్మాతలు కానీ సినిమా హీరోయిన్లైనా హీరోలైనా జర్ర మీరు కొద్దిగా సోయి పెట్టుకొని జర్ర మనుషులు లెక్క తీయరు సినిమాలు అర్థవంతంగా ఈ సమాజానికి ఒక సందేశం ఇయ్యి. మా సినిమా వల్ల ఇంతమంది బాగుపడ్డారు, ఇంతమందిలో మార్పు వచ్చిందని చెప్పుకోరు. మా సినిమా వల్ల ఇంతమంది చెడిపోయారు, ఇంతమంది పాతాళలోకంలో పడిపోయారు, ఇంతమంది అర్ధాంతరంగా ఆగమైపోయారు, ఇంతమంది చెడు పైపు మళ్ళీరు అనేది మాత్రం మీరు తీసుకురాకూరి. మీకు దండం పెట్టి చెప్తున్నా. అరుదైన గౌరవాన్ని అందుకున్న చిరు. యూకే పార్లమెంటులో చిరంజీవికి అపురూప సన్మానం. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందించిన బ్రిడ్జి ఇండియా గ్రూప్. సరే ఈ కోయిల అమ్మో వచ్చింది అయ్యమన కోయిలగా. గుడ్ కీప్ ఇట్ అప్.